ఎడారిలో సెలయేర్లు. ఆగస్ట్ 27వ తేదీ. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. సంతోషకరమైన జీవితం అంటే విదేశీ పర్యటనల్లో ఆహ్లాదకరమైన సెలవులతోనే ఉండదు, కానీ రోడ్డు ప్రక్కన కనిపించే చిన్న చిన్న ఉదారంగు పువ్వులున్న పొదలలో ఉంటుంది. అవి దాదాపుగా దాయబడినట్లు ఉంటాయి, కానీ ఎవరైతే తమ హృదయంలో దేవుని శాంతిని, ప్రేమను కలిగి ఉంటారో వారు మాత్రమే చూడగలరు. చిన్న చిన్న ఆనందాల సుదీర్ఘమైన గొలుసులో ఆధ్యాత్మిక ప్రపంచం నుండి వచ్చే చిన్న గుసగుసల్లో మన రోజువారీ జీవితంలోని సూర్యరశ్మి వెలుగుల్లో కనబడుతుంది. ఒక క్రొత్త రహదారిని వేయడానికి లండన్లోని పాత భవనాలను పడగొట్టి ఆ నేల వర్షానికి, సూర్యరశ్మికి బహిర్గతమయ్యేలా కొన్ని కాలాల పాటు ఉపయోగించకుండా వదిలేశారు. కొన్ని దినాల తరువాత ఆ నేలను పరీక్షించడానికి ప్రకృతి శాస్త్రజ్ఞులు వచ్చారు. ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. వాళ్ళు దాన్ని గమనించాలి అనుకున్నారు. రోమియులు థేమ్స్ నదిపై ప్రయాణించిన రోజుల నుండి బహుశా అంతకుముందు కూడా నేల వసంతకాలపు స్పర్శను అనుభవించలేదని గమనించారు. స్వచ్ఛమైన గాలి వెలుతురు బహిర్గతమైన మట్టిని తడిపినప్పుడు సూర్యునిచే ముద్దాడడానికి అడవి మొక్కలు, పువ్వుల పుట్టుకొచ్చాయి. ఈ పువ్వులలో కొన్నింటిని మునుపెన్నడూ ఇంగ్లాండ్లో చూడలేదు, కానీ అవి సంవత్సరంలోని అదే సమయంలో మధ్యధరా ప్రాంత దేశాలలో పుష్పిస్తాయి. ఇన్ని సంవత్సరాలు అవి చనిపోయినట్లుగా ఋతువు తర్వాత ఋతువు మార్గాల క్రింద, ఇటుకల క్రింద, సన్నపు గచ్చుల క్రింద పాతిపెట్టబడి ఉన్నాయి. కానీ అవి ఈ నూతన పరిస్థితుల్లో జీవ నియమాలకు లోబడి నూతన సౌందర్యంతో వికసిస్తున్నాయి. ఇక్కడ ఒక పోలిక ఉంది. ప్రతి జీవితం పరిస్థితుల యొక్క చింతలు, దుఃఖాలతో ఎంతగా నలిగిపోయి గాయపడినప్పటికీ దేవుని ప్రేమ యొక్క సూర్యరశ్మి, తన కృప యొక్క స్పర్శ మాత్రమే వాటికి అవసరం. అప్పుడు వాటి చుట్టూ పరిస్థితులు ఎంత దుఃఖకరంగా ఉన్నప్పటికీ సమృద్ధి కలిగి నూతన సాధ్యతలతో, నూతన సౌందర్యంతో, నూతన జీవం ఉద్భవిస్తుంది. కాబట్టి అప్పటి నుండి జీవితం ద్వారా మనం కనుగొంటాం, ఓ దేవా, నిన్ను నమ్మడమే ఉత్తమం. నిశ్శబ్దమైన మనసుతో నిన్ను సేవించేవారు నీ సేవలో విశ్రాంతిని పొందుతారు. బహిరంగంగా వారు ఎదుర్కొనే శ్రమలు ఆగకపోవచ్చు, కానీ ఇది వారి సంతోషంగా ఉంటుంది. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.